హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఆక్వా డిస్టెన్స్. ఈ వీడియో ఏంటంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మీరు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి, ఎందుకంటే మంది సెకండ్ బ్రాంచ్ అయితే ఓపెన్ అయింది వైజాగ్లో. దానికి ఏంటంటే మనం ఆర్కే ఆక్వా డిస్టెన్స్ అలాగే హార్వెస్టర్ వాల్తేర్ అని అయితే పేరు పెట్టుకున్నాం. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను స్టోర్ పెట్టిన మాది యాక్చువల్లీ 31st అనేది ఓపెనింగ్. ఇది మామూలుగా అయితే కొబ్బరికాయ కొట్టి పూజ చేసేసాం. 31st అయితే ఈరోజు జస్ట్ ఇది 3 days అవుతుంది. 3 daysలోనే ఫస్ట్ ఆర్డర్ వైజాగ్లోనే వచ్చింది. అంటే వైజాగ్ టు యానం పంపిస్తున్నాం ప్లాంట్ అయితే. ఈ ప్లాంట్ ఇప్పుడు ఏంటంటే 1000 లీటర్స్ ఆర్ఓ ప్లాంట్ అయితే ఇక్కడ నుండి వైజాగ్ నుండి డైరెక్ట్గా యానం పోతుంది. రేపైతే మేము అలాగే ఇప్పుడు వెహికల్తో మెటీరియల్ పంపించి రేపైతే వెళ్ళి ఇన్స్టాలేషన్ అయితే చేసేస్తాం. మెటీరియల్ అయితే నిన్న సక్సెస్ఫుల్లీ కస్టమర్ సైట్కి అయితే చేరుకుంది. ఈరోజు మేము మార్నింగ్ 7:30కి అయితే ప్లాంట్ ఫిట్ చేయడం కోసం అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యాం. మన స్టోర్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుండి కూడా డైరెక్ట్గా మన టీంతో కలిసి టెక్నీషియన్స్తో కలిసి మనమైతే స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ 7:30కి స్టార్ట్ అయ్యి మన కాకినాడ పిఠాపురం ఇదే లైన్లో వెళ్ళాలి కదా. ఆ వెళ్తున్న మధ్యలో ఏంటంటే పిఠాపురం దగ్గరలో సైడ్కి బాతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి అలాగే ఒక 10 నిమిషాలు దిగి చూసి మళ్ళీ అయితే ఇంకా అక్కడ టైం వేస్ట్ అవుతుందని చెప్పి మళ్ళీ వెంటనే ఎక్కిపోయి ఇంకా అక్కడ నుండి అయితే మేము మళ్ళీ వెంటనే బయలుదేరిపోయాం. ఇంకా ముందుకి వెళ్ళేసరికి డైరెక్ట్గా యానం అయితే వచ్చేసింది. యానం వచ్చేసరికి 11:30కి అయితే ప్లాంట్ ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసాం. ఇది బోర్ వాటర్ టీడీఎస్ వచ్చేసరికి 670 వస్తుంది. ఓకేనా? ఓకే, బోర్ వాటర్ టీడీఎస్ 670 వస్తుంది కదా. దీన్ని ఫిల్టర్ చేసినాక ఆరో వాటర్ టీడీఎస్ ఎంత వస్తుంది అన్నది అయితే మనం చూద్దాం. కానీ వీలైతే లాస్ట్ వరకు చూడండి. అసలు ప్లాంట్ మెటీరియల్ ఏ స్పేర్ ప్రతిదీ కూడా ఎలాంటి ఏ స్పేర్ పార్ట్స్ వాడుతున్నాం, ఏ కంపెనీ వాడుతున్నాం, తర్వాత అది యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వస్తుంది అన్నీ కూడా క్లియర్గా చూపిస్తా. నన్ను అయితే ఫాలో అయిపోండి. యాక్చువల్లీ ఫస్ట్ అవకాశం ఇచ్చినందుకు ఇద్దరికి కూడా థ్యాంక్స్ అన్న. ఓకేనా? ఓకే, మనమైతే ఇప్పుడు ప్లాంట్ అంతా స్టార్ట్ చేసాం. ఇవైతే లేయర్ వెజల్లు, తర్వాత ఆ లేయర్ వెజల్లో శాండ్ కార్బన్ ఫిల్ చేసుకున్నాం. ఫిల్ చేసుకొని శాండ్ ఇది కార్బన్ రెడీ అయిపోయింది. మా వాడు అలాగే ఇక్కడ హై ప్రెజర్ పంప్ కూడా ఎంటీఎల్ బిగించేస్తున్నాడు. హై ప్రెజర్ పంప్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా అన్నీ కూడా లైన్లో పెట్టుకుంటాం ఫస్ట్ అయితే. అంటే ఏం లేదు, రా వాటర్ పంప్ నుండి మొత్తం అన్నీ కూడా లైన్లో పెట్టుకుంటాం ఫస్ట్. అయిన తర్వాత అప్పుడు ప్లంబింగ్ పని స్టార్ట్ చేస్తాం. ఈలోపు మరి కస్టమర్ చేయించాల్సినవి ఉంటాయి కదా. ప్లాస్టిక్ ట్యాంక్ మనమే ఇస్తాం, కానీ కస్టమర్ ఏంటంటే బోర్ ఉంది కదా బయట, బోర్ నుండి ఇందులో వాటర్ పడేటట్టు కస్టమర్ వేయించాలి. అలాగే ఇక్కడ నుండి ఈ ప్లాస్టిక్ ట్యాంక్ నుండి ఇక్కడ మనం చిన్న రా వాటర్ పంప్ ఒకటి ఇస్తాం. దీనికి మళ్ళీ కస్టమరే ఇవ్వాలి పైప్ లైన్. దానికోసం ప్లంబర్ కోసం కస్టమర్ వెళ్ళారు, వస్తున్నారంట ఆయన కూడా. ఇవి రెండు వాళ్ళు ఇచ్చేస్తే ఇక్కడ నుండి మేము రా వాటర్ పంప్ నుండి శాండ్కి, శాండ్ నుండి కార్బన్కి, కార్బన్ నుండి మైక్రాన్కి ఇవన్నీ కూడా మేము ఫిట్ చేసుకుంటాం. మళ్ళీ ఎండ్లో లాస్ట్లో ప్లాంట్ అంతా అయిపోయినాక ఇంకా కస్టమర్ ఏంటంటే వేస్ట్ వాటర్ బయటికి కాలువలోకి ఆరో వాటర్ ట్యాప్స్ ఇవి అయితే కస్టమర్ వేయించుకోవాలి. ఈ ముందు స్టార్టింగ్ వచ్చేసరికి ఇన్పుట్ వాటర్, అలాగే ఇక్కడ నుండి రా వాటర్ పంప్కి పైప్ లైన్ కస్టమర్ ఇవ్వాలి. వీటితో పాటు ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రికల్ ప్లాంట్లో సంబంధించిన వైర్స్ కూడా 1 square వి 1.5 square వి ఇస్తే సరిపోతుంది. ఇదైతే ప్లాంట్ ప్రాసెస్. ఓకే, అలాగా చూద్దాం ఇంకా ఎలా బిగిస్తున్నాం ఏంటి అన్నది కూడా చూద్దాం. ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి. నేనేం చెప్తున్నా అంటే మొత్తం అంటే ఈ చుట్టుపక్కల ఆంధ్రాలో విజయవాడ నుండి అవతల వైజాగ్ వరకు ఎవరికి ప్లాంట్ కావాలన్నా సరే 100% బెస్ట్ ప్రైస్ ఇస్తాను. మీరైతే ముందు కొటేషన్ తీసుకోండి. కొటేషన్ తీసుకున్న తర్వాత కొనమని నేను చెప్పట్లేదు, కొటేషన్ తీసుకోండి. మీ చుట్టుపక్కల ఉండే డీలర్స్తో కూడా తీసేసుకోండి. ప్రైస్ కూడా చూడండి, అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ మీకు కనిపించినా అంటే ఒక 5,000 10,000 ఉంటే లోకల్లో తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉంటే మన దగ్గరికి రండి, నేను వీలైనంత వరకు మంచి ప్రైజ్ ఇస్తాను. ఓకేనా? యానంలో ప్లాంట్ అయితే ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఏంటంటే రా వాటర్ ట్యాంక్ అవుట్లెట్ అంటే రా వాటర్ పంప్ ఇన్పుట్ నుండి తిన్నగా తీసుకొని ఆ ఎస్ఎస్ ట్యాంక్లో పడేంత వరకు మేమే ఇచ్చాం. అక్కడ ఎస్ఎస్ ట్యాంక్ ఉంది కదా, అక్కడ వరకు మేము ఇచ్చాం. అన్నయ్యలు వచ్చేసరికి బోర్ నుండి ఇక్కడికి అంటే ఇది ఈ ఇన్పుట్ది, అలాగే ప్లాస్టిక్ ట్యాంక్ నుండి ఇలా రా వాటర్ పంప్ అన్నయ్యలు కలుపుకున్నారు. ఇంకా వేస్ట్ వాటర్ బయట కాలువలోకి వేసేసుకున్నారు, మినరల్ వాటర్ ట్యాప్లు కూడా వేసేసుకున్నారు. అయితే మనం మార్నింగ్ చూసాం కదా 670 ఉంది టీడీఎస్, బోర్ వాటర్ టీడీఎస్ అంటే పర్లేదు, బాగానే ఉంది. దాన్ని ఫిల్టర్ చేసినాక ఎంత వస్తుంది అనేది అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒకసారి ప్లాంట్ కూడా ఆన్ చేస్తాను, మీరు అలాగే ఒకసారి చూసేసేయండి. యానంలో మనం ఇచ్చిన నాకు తెలిసి ఒక 10-15 ప్లాంట్ అంటే యానం చుట్టుపక్కల ఇది 15 కానీ ఇలాగ మధ్యలో ఉంటుంది. చాలా ప్లాంట్లు చుట్టుపక్కల ఇచ్చాం, ఏవి కూడా కంప్లైంట్స్ లేవు. చిన్న చిన్న కంప్లైంట్స్ వస్తాయి, మరి తప్పదు. అవి ఏమైనా వస్తే వీడియో కాల్లో మనం చెప్తుంటాం, క్లియర్ అయిపోతుంటాయి. ఇదైతే బేసిక్గా సెమీ ఆటోమేటిక్ ప్లాంట్. రా వాటర్ పంప్ ఆన్ చేసా. రా వాటర్ పంప్ ఆన్ చేసిన తర్వాత జస్ట్ ఒక 30 seconds టైం తీసుకొని హెచ్పి పంప్ ఆన్ చేసుకో. 30 seconds అవసరం లేదు, 20 seconds తీసుకొని హెచ్పి పంప్ ఆన్ చేస్తే సరిపోతుంది. మీరు చూడొచ్చు వేస్ట్ వాటర్ వచ్చేసరికి
పేస్ట్ వాటర్ వచ్చేసరికి 2400 కదా. రిజెక్ట్ వాటర్ వచ్చేసరికి 2400 వరకు పోతుంది. ప్రెజర్ వచ్చేసరికి చాలా తక్కువ 3-4 మాత్రమే పెట్టాను, ఎక్కువ పెట్టుకోలేదు. అయితే ఇప్పుడు ప్యానల్ ఇక్కడ మనం మెంబ్రెయిన్కి అవుట్లెట్లో ఆర్ఓ వాటర్ ఎక్కడైతే చేస్తామో అక్కడ నేను ఓపెన్ చేసా. టీడీఎస్ ఎంత ఉందన్నది మనం అయితే చూద్దాం. 105 వచ్చింది జస్ట్ ఇప్పుడే కదా మనం ప్లాంట్ ఆన్ చేసాం. ఒక 2 మినిట్స్ అంటే ప్లాంట్ ఆన్ చేయగానే ఎవరిదైనా సరే టీడీఎస్ ఎక్కువ వస్తుంది. అలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే ఆటోమేటిక్గా తగ్గిద్ది. మనం ఇప్పుడు ఇలా చూద్దాం, ఒక 4-5 సార్లు చెక్ చేసి లాస్ట్కి ఎంతకు వచ్చింది అని అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడు 101 వచ్చింది కదా, మళ్ళీ చూద్దాం. 69 వస్తుంది. 69 మళ్ళీ ఒకసారి చూద్దాం. 60 వస్తుంది. 61, 62. ఓకే, అంటే 760 బోర్ వాటర్ టీడీఎస్ ఉంది కదా. 760 ఉండే బోర్ వాటర్ని ఈ ప్లాంట్ వచ్చేసరికి బ్రాకిస్ మెంబ్రెయిన్ ఏం చేసిందంటే 60 టీడీఎస్కి అయితే తీసుకొచ్చింది. ఈ విధంగా మనం ఇచ్చే ప్లాంట్స్ అన్నీ కూడా బాగానే, అంటే మెంబ్రెయిన్ వచ్చేసరికి టీడీఎస్ని బట్టి మనం వేస్తాం. లేయర్ ఎంత టీడీఎస్కి, బ్రాకిస్ ఎంత అని, అంబ్రెయిన్ ఎంత అని ఉంటుంది, లాటిక్స్ ఎంత అని ఉంటుంది. ఒక్కొక్కదానికి ఒక్కొక్క మెంబ్రెయిన్ అయితే మనం వేస్తుంటాం. ఓకే అండి, ఇప్పుడైతే మనం ప్లాంట్ అంతా అయిపోయింది. టీడీఎస్ కూడా ఓకే, మీకు అంతా ఓకే అనుకుంటా. ఎవరికైనా ప్లాంట్ కొత్తదిగానే కావాలంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి. మన దగ్గర ప్లాంట్ తీసుకునే వాళ్ళకి 1 ఇయర్కి సరిపోయే కెమికల్స్, 1 ఇయర్కి సరిపోయే ఫిల్టర్స్, ఒక 10 క్యాన్లు, ఇంకా టీడీఎస్ మీటర్ ఒకటి, కస్టమర్ సైట్ ఎక్కడైనా అవని, ఇండియా మొత్తంలో ఎక్కడైనా అవని ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ మేమే ఇస్తాం. అలాగే ఇంకా ఇవన్నీ వీటన్నిటితో పాటు ఫిట్టింగ్ కూడా మా టెక్నీషియనే వెళ్ళి దగ్గరుండి చాలా నీట్గా సీనియర్ టెక్నీషియన్స్ని పంపిస్తాం. దగ్గరుండి చాలా నీట్గా ఇన్స్టాల్ చేసి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా కంప్లైంట్ వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కూడా చెప్తారు. చెప్పి మొత్తం చెప్పి అక్కడ నుండి అయితే మన టెక్నీషియన్ అయితే బయలుదేరిపోతారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే అక్విజిషన్స్. థ్యాంక్ యూ.